అందరికీ నమస్కారం. ఇప్పుడే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చెప్పబోయే ముందు మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టీజర్ మరియు ట్రైలర్ తో మంచి హైప్ తెచ్చారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో చేస్తున్నటువంటి మూవీ కాబట్టి సినిమాకు మంచి క్రేజ్ తో మూవీకి వెళ్ళాము. ఇక సినిమా కథ విషయానికి వస్తే వైజయంతి పోలీస్ ఆఫీసర్, వాళ్ళ హస్బెండ్ కోస్ట్ గార్డ్, వాళ్ళ అబ్బాయే అర్జున్ కళ్యాణ్ రామ్. ఈ సినిమా మొత్తం ఒక థీమ్ ఏం తీసుకున్నాడు అంటే ప్రతి పుట్టినరోజుకి హీరో కళ్యాణ్ రామ్ వెళ్లి విజయశాంతికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం. ఈ థీమ్ సినిమా మొత్తం త్రూఅవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే థీమ్ ఉంటుంది. ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైటే హీరో వాళ్ళ మదర్ పుట్టినరోజు ఉంటుంది. పుట్టినరోజు విషెస్ చెప్దామని వెళ్తుంటాడు. అప్పుడు వైజయంతి ఒక ఇంట్రడక్షన్ అక్కడ ఇంట్రడక్షన్ కూడా ఫైట్ తోనే ఓపెన్ అవుతుంది. కొంచెం విలన్స్ ను కాలుస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఫైట్ అంతా అయిన తర్వాత ఆవిడకు గాయాలై ఒక బురదలో పడిపోయి ఉంటుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఎవరు కనుక్కోలేకపోతారు. అర్జున్ వెళ్లి వాళ్ళ మదర్ ను కనుక్కొని వాళ్ళ మదర్ హాస్పిటల్లో చేర్పిస్తాడు. ఇక్కడ హీరో మరియు వాళ్ళ మదర్ యొక్క సెంటిమెంట్ కొంచెం బాగానే వర్కౌట్ అయింది. హీరో మరియు హీరోయిన్ మధ్యలో ఎక్కువ సీన్స్ లేవు. సినిమాలో ఎక్కడ కామెడీ లేదు. అంతా ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్. మదర్ ను సేవ్ చేయాలా. తర్వాత హీరో పెద్ద అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కావాలా అని వాళ్ళ మదర్ కలగంటుంది. కానీ హీరో రౌడీగా ఎందుకు మారుతాడు ఏంటి అనే సిచ్యువేషన్స్ కూడా బాగా సస్పెన్స్ ను కొంచెం ఇంట్రెస్టింగ్ గానే తీశాడు ఆ సీన్స్ కొన్ని. హీరో పెద్ద అయిన తర్వాత వాళ్ళ మదర్ కు విషెస్ చెప్పాలా అని హీరో వెళ్తాడు. అక్కడ హీరో వాళ్ళ మదర్ ఒక ఆపరేషన్ లో ఉండి విలన్ ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంది. అతనే మెయిన్ విలన్ పఠాన్ యొక్క ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా ఉంటుంది. వాడు ఒక దగ్గర పనిచేసి ఓనర్ గా ఎదగాలని కోరుకుంటాడు. ఆ మెయిన్ విలన్ అది కనుక్కొని నా దగ్గర పనిచేస్తూ నన్నే తొక్కేసి మీరు ఎదగాలనుకుంటారా అనే వాళ్ళందరినీ ఒక బావిలో పెడతాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఫైట్ అక్కడ చాలా బాగుంటుంది. సినిమాలో ఓవరాల్ గా అన్ని ఫైట్లే. విజయశాంతి ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్, విలన్ ఇంట్రడక్షన్ ఫైట్, ప్రతిదీ ఫైటే. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ ఫైట్లు ఉన్నాయి. చాలా క్లమ్జీగా ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ మదర్ ఒక ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు విలన్ అరెస్ట్ చేస్తాడు. ఆ విలన్ వైజయంతిని ఎలా చంపాలని ప్లాన్ చేస్తాడు. ఆ విలన్ కి 2 కొడుకులు ఉంటాడు. విజయశాంతిని అటాక్ చేసినప్పుడు హీరో సేవ్ చేయడము, అతను ఎవరు ఏంటి అనేది హీరో ఎంక్వైరీ చేసి తర్వాత అతను వైజాగ్ వచ్చినప్పుడు అతన్ని చంపాలా అని హీరో ట్రై చేయడం, ఇవి కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంది. సినిమాలో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. విజయశాంతి ఇంట్రడక్షన్ అప్పుడు శ్రీకాంత్ ఉంటాడు. వైజాగ్ సిటీకి విజయశాంతి సిపిగా రిజైన్ చేసిన తర్వాత అదే ప్లేస్ కి శ్రీకాంత్ వస్తాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్. శ్రీకాంత్ హీరో గురించి అంతా ఎంక్వైరీ చేస్తాడు. ఇతను ఎందుకు రౌడీగా మారాడు, ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన వ్యక్తి ఎందుకు మారాడు ఏంటి అనేది కొంచెం క్యూరియాసిటీని అయితే పెంచాడు. ఇవన్నీ సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో కూడా ఓవరాల్ గా ఎక్కువ ఫైట్లే ఉన్నాయి. సినిమా మొత్తం ఫైట్లే ఉంది. చెప్పలేం, సినిమా అంతా ఒకే రకంగా తీసుకెళ్లాడు. ఈ సీన్లన్నీ మనం ఇంతకుముందు సినిమాలో చూసిన విధంగానే ఉన్నాయి. తర్వాత హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కూడా అంతగా వర్కౌట్ లేదు. ఆర్ఆర్ అయితే ప్రతి ఫైట్ కి ఒకే విధమైన ఆర్ఆర్ ఇచ్చాడు. మరి అది ఎందుకు ఇచ్చాడో ఏమో మరి మ్యూజిక్ డైరెక్టర్ కే తెలియాలా. ఆర్ఆర్ కూడా ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. ఇంకా సినిమా అయితే ఓవరాల్ గా అయితే డిసప్పాయింట్మెంట్ చేసింది. ఇంత ఎక్స్పెక్టేషన్, ఇంత హైప్ తెచ్చిన మూవీ ఇంత డిసప్పాయింట్మెంట్ చేస్తుంది అని అనుకోలేదు. ఓన్లీ క్లైమాక్స్ ఒక 15 మినిట్స్ ఆ విలన్ ను చంపినప్పుడు విజయశాంతి యొక్క టీమును చంపాలా అని విలన్ ఉంటాడు. ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి బాగుంటుంది. అది సినిమాకు హైలైట్. ఆ ఒక్క 15 మినిట్స్ క్లైమాక్స్ కోసం సినిమా త్రూఅవుట్ కూర్చోలేరు జనాలు. కాబట్టి ఆ ఒక్క క్లైమాక్స్ ఒకటి ఎపిసోడ్ బాగా తీశారు, బాగుంది. ఆ క్లైమాక్స్ కూడా ఫైటే. తర్వాత ఇందులో మెయిన్ విలన్ శ్రీకాంతే ఆ డ్రగ్స్ డీలర్ కు విజయశాంతి అరెస్ట్ చేసినప్పుడు శ్రీకాంత్, పఠాను శ్రీకాంత్ తర్వాత ఇంకో వ్యక్తి, మొత్తం ముగ్గురు అక్కడ మహంకాళి అని వైజాగ్ సిటీకి లోకల్ డాన్ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కలిసి డ్రగ్స్ దందా చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్స్ దందాను హీరో క్లోజ్ చేయించాడు. ఆ పగన్ తీసుకోవాలని దాని గురించి ఎంక్వైరీ చేయాలని శ్రీకాంత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వస్తాడు. ఇది ట్విస్ట్ కొంచెం బాగానే ఉంటుంది. ఇది సెకండ్ హాఫ్ లోనే రివీల్ అవుతుంది. సినిమా ఓవరాల్ గా అయితే ఆశించిన స్థాయిలో లేదు. సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. మరి కళ్యాణ్ రామ్ కూడా కొంచెం మైనస్ అని మరి చూద్దాం జనాల ఆడియన్స్ ఎలా ఉంటుందో. మనం మూవీ చూస్తే ఏదైనా కానీ థియేటర్ లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.